ఇకపోతే రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ ఏదో మేము స్కీమ్ పెడుతున్నామన్నారు. దానిలో 1000 రూపాయల చొప్పున అందరికీ అకౌంట్లలో వేస్తున్నారు. కానీ చివరికి తెలిసింది ఏంటంటే, మొన్న మచిలీపట్నం వెళ్ళినప్పుడు మేము రైతుల సదస్సు ఒకటి నిర్వహించాం. అక్కడ రైతులతో వారి మనసులో మాటలు తెలుసుకోవటానికి అనేక విషయాలతో వారితో చర్చిస్తే తెలిసింది ఏంటంటే, చాలామంది రైతులు కాని వారికి కూడా రైతులు అయిన వారికి చాలామందికి ఈ పథకాన్ని ఇవ్వలేదు. బహుశా వారు తెలుగుదేశం పార్టీ రైతులు కారు అని మీరు రైతుల్ని కూడా ఈ రకంగా పార్టీల ఆధారంగా చీల్చినటువంటి చండాలపు ఘనత మీకే చెల్లుతుంది. దీన్ని తప్పనిసరిగా మీడియా వారిని కూడా నేను అభ్యర్థిస్తాను. దీనిపైన తప్పనిసరిగా ఒక చర్య చేయండి. కేంద్ర ప్రభుత్వం 12 కోట్ల మంది రైతులకి, చిన్న సన్నకారు రైతులకి సంవత్సరానికి 6000 రూపాయల చొప్పున ఇవ్వాలి అని చెప్పి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి, రైతు గౌరవార్థం ఇచ్చే ఒక నిధి కింద ఆ పథకాన్ని అమలు చేయటం జరిగింది. దాన్ని వెంటనే అమల్లోకి తీసుకొస్తూ కొద్ది రోజుల్లోనే, బహుశా ఈ వారంలోనే, వచ్చే 5-6 రోజుల్లోనే మొదటి విడత కింద వారికి 2000 రూపాయలు 12 కోట్ల కుటుంబాలకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరి దానికి కూడా స్టిక్కర్ వేసుకునే ప్రయత్నంగా ముందే ఈ అకౌంట్లలోనే వేసి ఆ 2000ను కూడా కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధిని కూడా మేమే ఇచ్చాము అని చెప్పటానికి ఒక దుర్మార్గపు ప్రయత్నం. ముందుగా వీరు స్టిక్కర్లు, పసుపు రంగు చేత్తో పట్టుకు తిరుగుతుంటారు. ఎక్కడ కనిపిస్తే అక్కడ రంగు వేయటం, స్టిక్కర్ అతికించడం వీరు చేసే పని అది. సో 2000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వచ్చే వారం ఇస్తుందని ముందే గ్రహించి దాన్ని తమ ఖాతాలో వేసుకునే ఒక తప్పుడు ప్రణాళిక, ప్రయత్నం వీరు చేస్తున్నారు. ఇకపోతే ఈ పథకం కింద రైతులు అయిన వారికి చాలామందికి ఈ ధనాన్ని ఇవ్వలేదని, అలాగే రైతులు కాని వారికి, వారి పార్టీకి సమర్థించే వారికి ముందుగానే జాబితా వేసుకొని వారి అకౌంట్లలో ఈ డబ్బును వేశారు అని ఆరోపణలు వస్తున్నాయి. మరి అంతా మా దగ్గర క్లిక్ ఆఫ్ ఏ బటన్ దగ్గర అంతా సమాచారం ఉంది, ప్రతి ఒక్కరి గురించి సమాచారం ఉందని చెప్పే ఈ ప్రభుత్వం మరి కావాలనే తమ పార్టీని ఎవరైతే సమర్థిస్తారనుకుంటున్నారో ముందు నుంచి వారికే ఒక రకంగా మీరు వారికి బ్రైబ్ పే చేస్తున్నారా? ఎన్నికల్లో మాకు ఓటు వేయాలి అని చెప్పి ముందుగానే లంచం ఇచ్చే ప్రక్రియ ఏదన్నా చేస్తున్నారా? దీనిపైన తప్పనిసరిగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకైనా సరే ఫిర్యాదు చేయాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏ పథకాన్ని చేపట్టినా దాన్ని పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా అందరికీ లబ్ధి చేరేలాగా చేసింది. అదే మేము చెప్పే సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి విధానం. దాని కింద 12 కోట్ల మంది రైతులకు ఇస్తుంటే దీనిలో ఏ రైతు, ఏ సామాజిక వర్గ వారమైనా మాకు దానికి పట్టింపు లేదు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.